దాదాపు 12,000 స్క్రీన్స్కి పైగా విడుదలైన మొట్టమొదటి సినిమా పుష్ప 2. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలైంది. దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తాన పుష్ప 2కి ట్యాగ్ ది రూల్ అని పెట్టారో కానీ ఇప్పుడు ఇండియాని పుష్ప 2 మాత్రమే రూల్ చేస్తున్నాడు. పుష్ప 2 ది రూల్ ఇది పక్కా పైసా వసూలని నిరూపించింది. పుష్ప 2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల విశ్వరూపం చూపించి నెంబర్ 1గా నిలిచింది. అల్లు అర్జున్ సోలోగా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ను ఏలేయడానికి వచ్చేశాడు. ఒక్కో థియేటర్లో పుష్ప రీసౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ దద్దరిల్లింది. సినిమా మొత్తానికి అల్లు అర్జున్ హైలైట్గా నిలిచాడు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ గురించే టాక్ నడుస్తోంది. అసలు ఇలాంటి మాస్ సినిమాకు ఈ రేంజ్ ఎలివేషన్స్ ఎలా ఇచ్చావు సుక్కు అంటూ లెక్కల మాస్టర్ను తెగడ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా, ఆ తర్వాత సినిమాలకు ఎలాంటి టార్గెట్ ఫిక్స్ చేస్తుందా అని అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అనుకున్నట్లుగానే పుష్పరాజ్ మొదటి రోజు RRR కలెక్షన్స్ని దాటేసింది. ఎవరు ఈ రికార్డును టచ్ చేస్తారా అని ఇండస్ట్రీ అంతా 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఈరోజు దానికి ఆన్సర్గా నిలిచాడు పుష్పరాజ్. మొదటి రోజు పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో జవాన్ని దాటేసి 72 కోట్లతో బాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది. నైజాం ఓవర్సీస్ సీడెల్లో పుష్ప 2 చాలా బలంగా ఉంది. రెండో రోజు తెలుగు సహా పలు ప్రాంతాల్లో డ్రాప్స్ కనిపిస్తున్నా హిందీలో మాత్రం పుష్పరాజ్ జోరు తగ్గడం లేదు. ఇక రెండో రోజు పుష్ప ది రూల్ వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లు, హిందీలో 60 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల చొప్పున ఇండియా వైడ్గా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఓవర్సీస్లో 20 కోట్ల వసూలు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప 2 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 2 రోజుల్లోనే పుష్ప 2 ది రూల్ 400 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. అధిక టికెట్ రేట్ల ప్రభావం కొన్ని ఏరియాస్లో కొరత కనిపించినప్పటికీ శని ఆదివారాలు అనూహ్యంగా పుంజుకుంటాయని ట్రేడ్ చెప్తోంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ వద్ద వేరే ఇతర రిలీజులు ఏవీ లేవు. ఒకటే ఆప్షన్. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి మార్కెట్లలోనూ పుష్ప 2 చేస్తున్న బీభత్సం మామూలుగా లేదు. ఈ సండే ఒక్క ముంబైలోనే 1400 పైగా షోలు వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడులో స్ట్రాంగ్గా ఉన్న పుష్ప 2 కేరళలో స్లోగా మొదలై అనూహ్యంగా పికప్ చూపిస్తోంది. అక్కడక్కడ కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు పుష్ప 2ని చూసే తీరాలని నిర్ణయించుకోవడంతో క్లాస్ మాస్ తేడా లేకుండా ఐకాన్ స్టార్ అందరినీ థియేటర్లకు రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నా సోమవారం నుంచి హోల్డ్ కీలకం కానుంది. ఎందుకంటే అప్పటికి కాస్త టికెట్ రేట్స్ తగ్గుముఖం పడతాయి. ఇంతే స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఏ భాషలో ఏ రికార్డు మిగలదు. కాకపోతే వీలైనంత త్వరగా టికెట్ రేట్లు కొంత తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతోంది. RRR, బాహుబలి 2, KGF, జవాన్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్స్ని దాటి పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేయడం చూస్తే ఇది వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ మొత్తం కాల్ చేసే ఫైర్ అనిపిస్తోంది. ఈ రికార్డుతో అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు సాధించిన హీరోగా నిలిచాడు. ఒక్కో రికార్డును తొక్కుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తున్నాడు. పుష్ప 2 ఇండియన్ సినిమా మార్కెట్పై చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదటి వారం కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బ్యాక్గ్రౌండ్ బాగాలేదండి, బ్యాక్గ్రౌండ్ వరస్ట్. బ్యాక్గ్రౌండ్ ఒకటి కొంచెం బెటర్ అయితే బాగుండేది సినిమా మొత్తానికి. బ్యాక్గ్రౌండ్ ఒకటి డ్రాబ్యాక్. యావరేజ్ యావరేజ్ అనుకున్నంత రీచ్ కాలేదన్న వాస్తవానికి. మాత్రం అనుకున్నంత రీచ్ కాలేదు. రేపు చెప్పండి టాప్, ఈ రోజు కాదు. ఎలా ఉంది సినిమా? బాగుందండి. ఏం నచ్చింది? మాకు పాటలు నచ్చినాయి బాగా. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది. క్లైమాక్స్ ఫైట్ వస్తుందన్న. యాక్టింగ్ ఎట్టుంది? బాగుందన్న. ఐకానిక్ స్టార్ అంటే జాతర సీన్ కన్నా క్లైమాక్స్ హైలైట్ అన్న. ఏం నచ్చింది సినిమాలో? తండ్రి గురించి, బాబాయ్ గురించి ఉంది. ఏం నచ్చింది సినిమాలో? సెంటిమెంట్ బాగుంది, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ బాగుంది. సినిమా అయితే బాగుందన్న. బాగాలేదని చెప్పడం కాదు కానీ చాలా బాగుంది. అంటే ఫస్ట్ డే కొంతమంది ఫ్యాన్స్ బాగలేదు అన్నారు. ఫస్ట్లో ఎవరికి అర్థం కాదులే అన్న, ఫస్ట్లో అర్థం కాదు. అది మెల్లగా చూస్తేనే సినిమా అర్థం అవుతుంది. కానీ మంచి సినిమా, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎట్లా? సూపర్ అన్న. సెంటిమెంటు, అల్లు అర్జున్ ఫైట్లు కానీ
ఆ ఎమోషన్ కానీ చాలా బాగా చేసింది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో అదొక కామెడీ బాగుంది. ఏది మన జాతర జరుగుతుందా, జాతరలో జరిగే కామెడీ మాత్రం చాలా సూపర్ ఓకే. సూపర్ హిట్ అన్న. అల్లు అర్జున్ యాక్టింగ్? ఆ? అల్లు అర్జున్ యాక్టింగ్? అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్, చాలా అంటే చాలా మంచిది. ఎలా ఉంది సినిమా? బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్? సూపర్, మైండ్ బ్లోయింగ్. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? నాకైతే లేదు, బాగుంది, బాగాలేదు. ఏం నచ్చింది సినిమాలో? బాగా స్టోరీ బాగానే ఉంది, ఫ్యామిలీ ఫైట్స్ స్టోరీ పర్వాలే, ఒక మాదిరి సినిమా ఎలా ఉంది? బాగుందన్న. సూపర్ అన్న సినిమా, బ్లాక్ బస్టర్. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, లాస్ట్ ఫైట్. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, తగ్గేదే లేదు. సూపర్. ఏం నచ్చింది సినిమాలో? అయితే బాగుంది, బాగుంది సినిమా, బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రదర్ సినిమా, బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో క్లైమాక్స్ మార్చ్ జాతర బాగుంది బ్రదర్. ఎలా ఉందండి? సూపర్, బాగుంది, హైలైట్. ఎట్లా ఉంది సినిమా? సూపర్ సూపర్. కానీ పార్ట్ 3 పెట్టిన, పార్ట్ 3 ఎందుకు పెట్టిన మళ్ళీ నాకు అర్థమే కాదు. సూపర్ సినిమా అయితే సూపర్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది సినిమా, బాగుంది సినిమా, సూపర్ ఉంది, ఫైట్స్ అన్ని సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది, లాస్ట్ ఫైట్ అయితే సూపర్ ఉంది, నెత్తి బ్లాక్ అయిపోయింది మొత్తం నాకు. ఫస్ట్ రోజు సినిమా కొంచెం డిబేట్ టాక్ వచ్చిందని వేరే లేదు బాగుంది, మేము చూసినాం కదా, బాగుంది, సూపర్ సూపర్ హైలైట్. మీకు ఎలా అనిపించింది? బాగుందన్న. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో పాటలు బాగున్నాయి, జాతర సీన్ అయితే హైలైట్. సూపర్ సూపర్ సినిమా, బాగుంది, బాగుందన్న. మటన్ సినిమా ఎట్లా ఉంది? బోరాన్ ఉంది బాయ్, బోరాన్ ఉంది, వస్తుంది, చినిగిపోయింది. ఏం బాగుంది సినిమాలో? సెకండ్ హాఫ్ హైలైట్, బాగుందన్న సినిమా. ఏం నచ్చింది సినిమాలో? సినిమా క్లైమాక్స్ బాగుంది, ఏం నచ్చింది? జాతర సీన్? అదే జాతర సీన్ హైలైట్, రెండోది లాస్ట్ క్లైమాక్స్ కూడా హైలైట్. అల్లు అర్జున్ ఏకంగా 12,000 స్క్రీన్స్ కి పైగా విడుదలైన వన్ అండ్ ఓన్లీ మూవీ పుష్ప 2. ఈ సినిమాకి డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలైంది. దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తాన పుష్ప 2కి ట్యాగ్ ది రూల్ అని పెట్టారో కానీ ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని నిజంగానే రూల్ చేసేస్తుంది పుష్ప 2. పుష్ప 2 ది రూల్ పక్కా పైసా వసూల్ అని నిరూపించింది. పుష్ప 2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లలో విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. అల్లు అర్జున్ సోలోగా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఏలేయడానికి వచ్చేసాడని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. థియేటర్లలో పుష్ప రీసౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ దద్దరిల్లింది. సినిమా మొత్తానికి అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచాడు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ గురించే టాక్ వినిపిస్తోంది. అసలు ఇలాంటి మాస్ సినిమాకు ఈ రేంజ్ ఎలివేషన్స్ ఎలా ఇచ్చావు సుక్కు అంటూ లెక్కల మాస్టర్ ను తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా, ఆ తర్వాత సినిమాలకు ఎలాంటి టార్గెట్ ఫిక్స్ చేస్తుందా అని అందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే పుష్పరాజ్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. హిందీలో 72 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇది హిందీలో టాప్ రికార్డ్ అనే చెప్పాలి. ఇంతవరకు హిందీలో ఈ విధంగా ఏ సినిమా వసూళ్లు రాబట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ టాప్ రికార్డ్ కొట్టేశాడు. బాలీవుడ్ లో ఇప్పటిదాకా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును ఈజీగా దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. ఒక తెలుగు సినిమాకు కేవలం హిందీలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే నార్త్ లో అల్లు అర్జున్ ప్యూర్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి బాలీవుడ్ లో మన భాయ్ పవర్ గురించి మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి.